మనం ఈ 4 days స్టే చేయదు ఇక్కడే అనమాట లోన. ఈ లోన్కి వెళ్తే అన్ని హోమ్ స్టేస్ ఉన్నాయి, దాంట్లో మనం స్టే చేస్తాం. టాటూ స్ట్రీట్ ఉంటుంది ఇటు పక్కనే, ఫుల్ హ్యాపరింగ్ స్ట్రీట్ అట, పబ్స్ అన్నీ ఉంటాయట. డైరెక్ట్కి వెళ్తే బాగా బీచ్కి వెళ్ళిపోవచ్చట. సో ఇప్పుడే కాఫీ తాగేసి చూద్దాం. వైన్ షాప్సే, టాటా షాప్స్, వైన్ షాప్స్. ఫుల్ హడావుడి ఉన్న రోడ్డు. మార్నింగ్ 7 అయింది. సో ప్రస్తుతానికి ఇలా ఉంది. నైట్ అయితే ఫుల్ కలర్ఫుల్గా గోల ఉంది ఇక్కడ. ఇక్కడ ఓల్డ్ బిల్డింగ్స్ ఉంటాయి, వాటన్నిటిని నీట్గా ఫర్నిష్ చేసి అందరూ రెంట్స్ ఇచ్చుకున్నారు అనమాట. చూస్తున్నారు కదా, ఇవన్నీ ఓల్డ్ బిల్డింగ్స్. అవన్నీ లాడ్జెస్ కింద, హోమ్ స్టేస్ కింద కన్వర్ట్ చేస్తున్నారు. ఇదైతే ఇంకా వర్క్ అవుతుంది. సో ఈ ఏరియాలో అన్ని హోమ్ స్టేస్ అనమాట. సో మనం ఉంటున్న ప్లేస్ ఇది. సో మన బైక్ ఇక్కడ ఉంది. అందరూ బయటనే పార్క్ చేశారు. అడిగాను వాచ్మెన్, సెక్యూరిటీ ఓకే కదా అనేసి నో ప్రాబ్లం అన్నాడు. సో హ్యాపీగా నిద్రపోయాను అనమాట. ఈ గోవా డిఫరెంట్గా ఉంటుంది, అంతా ఎక్కడో పల్లెటూరు వెళ్ళినట్టు ఉంటుంది. గోవా ట్రిప్లో Day 3 స్టార్ట్ అయింది ఇప్పుడే. సో గోవాలో ఫస్ట్ డే అనమాట. సో మార్నింగ్ టీ తాగడానికి వెళ్ళినప్పుడు ఒక తెలుగు అబ్బాయి కనబడ్డాడు, నెల్లూరు అట. సో తనకి ఇక్కడే తెలుగు రుచులని రెస్టారెంట్ ఉంది, రండి బ్రేక్ఫాస్ట్ మన తెలుగు చాలా ఇంట్లో చేసుకున్నట్టే ఉంటుందంటే. సో అక్కడ బయలుదేరాం. అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి మనం ఈవెంట్ ప్లేస్కి వెళ్ళిపోదాం. ఓకే, సో ఇక్కడ ఏదో ఆంధ్ర రెస్టారెంట్ ఏదో అంటారు, తెలుగులో ఉంటుంది చూడు. తెలుగు రుచి. గోదావరి తెలుగు రుచి. ఫైనల్గా ఇక్కడ మనం తెలుగు రుచులని రెస్టారెంట్ ఉందన్నమాట, అక్కడికి వచ్చాము. సో ఇక్కడ దోశ అని పూరి ఆర్డర్ పెట్టాము. దోశ వచ్చి 140 రూపీస్ అట, పూరి వచ్చి 120 అట. సో న్యాచురల్గా ఉంది. ఇక్కడ ఫుడ్ తినేసి ఇక్కడ నుంచి బయలుదేరుతాం. ఓకే, గోవాలో మొత్తం ఫుడ్ చాలా చాలా కాస్ట్. ఇప్పుడు ఈవెంట్ ఎక్కడ ఉందో అక్కడ బయలుదేరుతాం. సో ఇక్కడ నుంచి 6.3 kilometers అట. చర్చెస్ ఉన్నాయి, టెంపుల్స్ ఉన్నాయి. స్ట్రైట్ మంచి పూల చొక్కాలు ఉన్నాయి, కొనాలి. గోవాలో పూల చొక్క వేసుకొని తిరగాలి. స్టేడియం రైట్ సైడ్. చాలా మంది ఇప్పుడు వెళ్తున్నారు ఒక్కొక్కరు. సూపర్ అథెంటిక్ గోవా ఇది. సో అటు ఇటు హౌసెస్ అన్నీ. నేను మళ్ళీ రైట్ తిరిగి అదే వెళ్ళాలనుకుంటున్నాను కదా. సో ఒకసారి రీచ్ చేద్దాం. ఇదే లోనే ఈవెంట్. పార్కింగ్ ఏరియా చూసుకోవాలి ప్రస్తుతానికి. మంచి లేడీస్ కౌంటర్ ఏదైనా సపరేట్ ఉంటే టికెట్ తీసుకోవాలి. సో దేర్ ఇట్ ఈస్. ఫస్ట్
అంటే మార్నింగ్ మోటోవర్సల్లోని రిజిస్ట్రేషన్స్ అవుతాయి. మన ఎంట్రీ టికెట్ మనం ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం కదా, దానికి ట్యాక్స్ ఇస్తారు. నెక్స్ట్ ఏంటంటే డిఫరెంట్ స్టేట్స్ నుంచి ఎక్కడి నుంచో వస్తారు కదా, క్లబ్స్ నుంచి, రాయల్ ఎన్ఫీల్డ్ క్లబ్స్ నుంచి వాళ్ళు రచ్చ చేస్తారట. చాలా బాగుంటుంది, చూద్దాం. సార్ గోవా రీచ్ అయిపోయాం. సో వెనకాల బ్యాక్ సైడ్ అవుతుంది ఈవెంట్ అనమాట. సో అక్కడ ఫుల్ క్రౌడ్ ఉంది. మనకి హ్యాండ్కి ట్యాగ్ ఇస్తారు లాంగ్ ఎంట్రన్స్. నెక్స్ట్ త్రీ డేస్ ఆ ట్యాగ్ ఉంటే లాంగ్కి అలా చేయడం అనమాట. సో వెహికల్ పార్కింగ్ కొంచెం ఎర్లీగా వచ్చాం. ఇదంతా వెహికల్ పార్కింగ్ ఖాళీగానే ఉంది. టోకెన్ తీసుకున్నాం అంటే ఒక పని అయిపోద్ది. సో వీఆర్ హ్యాపీ. సో మొత్తం ఈవెంట్ మొత్తం అన్ని డిస్ప్లేలో ఉన్నాయి ఇక్కడ. సో రాయల్ ఎన్ఫీల్డ్ మోటో వెర్సా. సో ట్యాక్స్ కోసం వెయిటింగ్ అందరూ. ఇక్కడ ఒక లైన్ ఉంది, అటువైపు ఒకటి ఉంది. మానసి అక్కడ వెయిట్ చేస్తుంది. సో అక్కడికి వెళ్ళి మనం లైన్లో నిలబడి ట్యాగ్ తీసుకుందాం. సో ఇదంతా పార్కింగ్ ఏరియా. రాత్రి చాలా భయపెట్టారు. రిజిస్ట్రేషన్ చాలా టైం పెట్టేస్తుంది అనేసి, కానీ ప్రస్తుతానికి అయితే ఒక 40-50 మెంబర్సే ఉన్నారు. మనకి ఈజీగా అయిపోద్ది. క్యూలోకి వెళ్దాం, మనం ట్యాగ్స్ తీసుకుందాం. ఓకే, తిరుపతిలాగే మనకి హ్యాండ్కి ట్యాగ్ కడతారు ఇక్కడ. అది వేయించుకొని మనం లోన్కి వెళ్ళిపోవచ్చు అనమాట. ఓకే, నా ఎంట్రీ చాలా ఈజీ అయిపోయింది. కానీ మాన్సీ తెచ్చి ట్యాగ్ వేరే నేమ్ ఏదో చేపిస్తుంది. వారితో డిస్కషన్ చేసి మొత్తానికి అది కూడా కంప్లీట్ చేసుకున్నాం. సో ఇద్దరు హ్యాండ్స్కి ట్యాగ్ వేస్తాడు. సో ఫైనల్గా లోన్కి వెళ్ళకుండా మాకు ట్యాగ్. సో మాన్సీ పేరు కిరణ్ అని వస్తుంది. చాలా కన్ఫ్యూజ్ అయ్యారు. టికెట్స్ అని మళ్ళీ చేయించగానే అప్పుడు ఫైనల్గా ఇచ్చారనమాట. చాలా రష్గా ఉంది. సో ఎంట్రన్స్ దగ్గర ఈ ట్యాగ్ వేసాడు. నెక్స్ట్ 3 days ఈ ట్యాగ్తోనే ఉండాలి. సో ఇలా టై చేసుకొని ఈవెంట్స్ ఇక్కడే ఉంటే 4 సింగర్స్ వస్తున్నారు. ఇండియా టాప్ మోస్ట్ సింగర్స్. సో నైట్ ఇప్పుడే ప్రాక్టీస్ కూడా చేశారు, మీరు వినే ఉంటారు క్లిప్స్లోని. సో నైట్ మ్యూజికల్ ఈవెంట్ అయ్యే ప్లేస్ ఇది. జాక్ డానియల్స్ పెద్ద బాటిల్ పెట్టాడు. నైట్ టైం అయినా ఒక పెగ్గిస్తారేమో చూద్దాం. ఇక్కడ మన కులదైవం ఉంది. ఇక్కడ జాక్ డానియల్స్ ఓల్డ్ మామూలుగా లేదు. ఎండ అయితే విపరీతంగా ఉంది, చాలా కష్టంగా ఉంది ఇక్కడ తిరగడం. హ్యాట్ స్పెట్స్ మర్చిపోయాను. సో ఇలా బైక్ది గాగల్స్ వేసుకున్నాను ప్రస్తుతానికి, ఏం చేయలేదు. సో ఇప్పుడు మనకి ఇక్కడ డర్ట్ రేస్ అన్నీ అవుతాయట, చూడాలి. సో ఇక్కడ డర్ట్ గేమ్స్ అవుతాయి. సో లాంగ్కి వెళ్ళి ఒకసారి మనకి మోటో వెర్సాకి వచ్చినందుకు ఇలా ఏదో జారి ఇచ్చాడు. దీనికి చిన్న కీ హోల్డర్లా ఉంది. దీంట్లో గ్లాస్ అని పెట్టుకొచ్చాము. లోన కొన్ని స్టిక్కర్స్ ఇచ్చాడు. ఫ్యూచర్ ఈజ్ యువర్ క్యాన్వాస్ అని ఇచ్చాడు. హెల్మెట్ మీద అంటించుకోవచ్చు బైక్ మీద. కానీ తర్వాత లోన కీ చైన్ కూడా వేరే ఇచ్చాడు. ఆర్ట్ ఆఫ్ మోటార్ సైకిల్ నుంచి చిన్న కీ ఇచ్చాడు. ఖాళీ. తర్వాత ఒక టీ షర్ట్ ఇచ్చాడు. దిస్ ఈస్ ద టీ షర్ట్ ఫ్రమ్ రాయల్ ఎన్ఫీల్డ్. సో వెనకాల మోటో వెర్సా అని ఉంది. పర్లే, క్వాలిటీ బాగానే ఉంది. సో బయటికి వెళ్ళి డిఫరెంట్ స్టేట్ నుంచి రైడర్స్ వస్తున్నారు. అన్ని క్యాప్చర్ చేస్తాము. ఆల్మోస్ట్ 1400 kilometers వైజాగ్ నుంచి గోవాకి వచ్చాను ఇవన్నీ చూడడానికి. మీరు చూడండి, ఎంజాయ్ చేయండి. వీడియో నచ్చితే బయట
సో ఇక్కడ మొత్తం అన్ని వెహికల్స్కి మనం ఏమైనా సర్వీసింగ్ చేయించుకోవాలంటే ఇక్కడ పిట్ షాప్ పెట్టారనమాట. రోడ్ రెడీ టు 33 minutes మనకి ఫినిష్ చేస్తారు మొత్తం ఏ ప్రాబ్లం ఉన్నా. డుకాటి స్క్రాంబ్లర్. సో మన హంటర్ కూడా సేమ్ కొంచెం ఇదే మోడల్లో ఇన్ఫీల్డ్లో లాంచ్ చేశాడు. యాక్చువల్గా స్క్రాంబ్లర్ డుకాటి ఇది హైట్ కూడా అదిరిపోయింది. ఇది కవాసాకి వరిసి ఇస్తాడు. ర్యాంప్ వచ్చింది, ఇది 400cc, ఎగ్జాక్ట్ 50cc వచ్చింది. చూడండి పార్టిసిపేట్ చేయాలంటే మనకి రిజిస్టర్ చేయించుకోవచ్చు. సో ఇక్కడ రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయి ఆల్ ఈవెంట్స్కి. సో ఫ్రైడేస్, సాటర్డేస్, సండే రిజిస్ట్రేషన్స్ గేమ్స్ ఇక్కడ అవుతాయి. సో ఇక్కడ ఏవో స్టాల్స్ ఉన్నాయి, వెహికల్స్ అన్ని ఇన్స్పెక్షన్ మొత్తం డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. అక్కడ ఈవెంట్ అక్కడ జరుగుతుంది అనుకుంటా. ఇంకా వెహికల్స్ అలా వస్తున్నాయి, గోల చేస్తున్నారు ఇక్కడ. మొత్తం ఈ 3 days 45,000 రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ వస్తాయని ఎస్టిమేషన్. ఇలా ఒక్కొక్కరు ఇలా రావట్లేదు, ఒక గోల్గా చేస్తారు. ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు, ఫుల్ రైడర్స్ ఫన్ ఇది. She said, where'd you wanna go? How much you wanna risk? I'm not looking for somebody who says సో ఆల్మోస్ట్ 1:30 అయింది. ఇప్పటికి మొత్తం గ్రౌండ్ అంతా ఫిల్ అయిపోయింది బైక్స్తో. సో అక్కడి నుంచి అన్ని బైక్సే. ఇది ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే, సాటర్డే, సండే అయితే ఇంకా మోర్ బైక్స్ వస్తాయన్నమాట. సో ఇంకా కౌంటర్ దగ్గర టోకన్లు తీసుకుంటున్నారు. సో లుక్ అట్ దిస్ రాయల్ ఎన్ఫీల్డ్ వైబ్స్. సూపర్ నోవా మనం చూసారు కదా. సీట్ కూడా ఫుల్ కుషన్, ఫుల్ క్యారియర్. ఫుల్లీ లోడెడ్ సీట్స్ చూసారు ఇక్కడ. ఇక్కడ కూర్చోండి, బ్యాక్ సైడ్ ర్యాక్ వండర్ఫుల్ ఉంది బైక్ అయితే. అక్కడ ఏదో అవి చేస్తున్నారు రేపు. సో ఇక్కడ ఒక వెహికల్ వచ్చింది చూసారా. Have a lot of fun. You look very cool. That's Tiger right there at Motoverse. Tiger! Many more characters coming through. Tiger! Lion. This will be on Royal Enfield YouTube. Check. See you. Good.
ఇది సూపర్ మిటియర్ లిమిటెడ్ ఎడిషన్ అంటే ఇది ఓన్లీ 25 వెహికల్స్ లాంచ్ అయ్యేటివి త్రూఅవుట్ ఇండియా. చాలా రేర్ వెహికల్ అనమాట. కలర్ అది చాలా డిఫరెంట్గా ఉంది. షార్ట్ గన్ ట్విన్ 650 లిమిటెడ్ ఎడిషన్ అది. సో ఇద్దరు రాజమండ్రి నుంచి వైజాగ్ నుంచి వచ్చారు. ఇక్కడ మామూలు వచ్చలేదు, కాల్ చేస్తున్నా. ఎక్కడి నుంచి వచ్చారో ఒకసారి చూద్దాం. Line na, we are the riders, we are the makers. Okay. Hey, close. We are the riders, makers. Wide. ఒరే లైన్ we are the riders, we are the makers. ఒరే 3 2 1 we are the riders, we are the makers. One అదే అనుకుంటాం. ఇక్కడ ఎవరో ఎగ్జాస్ట్ చాలా గట్టి సౌండ్ చేస్తున్నారు. మీకు గోపురాలు వినబడుతుందో లేదో కానీ చెవులు పగిలిపోతున్నాయి. ఒకసారి దగ్గరికి వెళ్ళి చూద్దాం. గట్టిగా వస్తుంది ఎగ్జాస్ట్. బాంబుకి వెళ్ళంటే एक बार मार. ఇదే బైక్. ఆన్ చేస్తుంటే అలా అవుతుంది.
అలాగ మళ్ళీ రూమ్కి వెళ్ళి ఒకసారి ఫ్రెష్ అయిపోయి వద్దాం అనేసి బయలుదేరుతున్నాను ఇక్కడి నుంచి 6 కిలోమీటర్స్ రూమ్కి. వెళ్ళి నైట్ మ్యూజికల్ ఈవెంట్ ఉంటుంది, అది చూసుకొని ఇంకా చిన్న చిన్న స్టాల్స్ ఉన్నాయి, అవన్నీ చూస్తామంటే మ్యాక్సిమం ఈ రోజు కవర్ అయిపోయినట్టే. నెక్స్ట్ రోజు ఈవెంట్స్ బట్టి చూద్దాం. ఓకే, లెట్స్ గో. సో నైట్ 5:36 అలాగా మ్యూజికల్ నైట్ స్టార్ట్ అవుతుందట. చాలా గ్రాండ్ ఎంట్రీ, ఫస్ట్ డే కదా, చాలా బాగుంటుందట. సో మనం ఆ టైంకి ఇక్కడ రీచ్ అవ్వాలి. సో నెక్స్ట్ వీడియోలో మొత్తం మ్యూజికల్ ఈవెంట్ ఇక్కడ షాప్స్ అవి పెట్టాడు, కొత్తది యాక్సరీ షాప్స్ అవన్నీ మనం కవర్ చేద్దాం. ప్రస్తుతానికి అయితే రూమ్కి వెళ్ళిపోయి నైట్ వస్తాను అనమాట. వీడియో చాలా లాంగ్ పెద్దదైపోద్ది. సో ఇక్కడితే ఇది స్టాప్ చేస్తాను. స్టాప్ చేసి నేను ఆల్రెడీ చూసారు కదా, రచ్చ అయినాయి మోటార్ వెహికల్లో ఫస్ట్ టైం రావడం. నేను ఛాన్స్ ఉంటే నెక్స్ట్ ఇయర్ కూడా రావద్దాం అని ట్రై చేద్దాం. సో వీడియో చివరికి చూడండి. నెక్స్ట్ మాత్రం గట్టిగా లైక్ కొట్టండి. ఇక్కడి నుంచి కూడా ఎగ్జాక్ట్లీ 6.3 కిలోమీటర్స్ వెళ్ళి కొంచెం రిఫ్రెష్ అయ్యి వద్దాం. ఓకే.